వీళ్ళకి మాయా సర్కస్ చెప్పానా 4 రోజుల్లో? చెప్పలేదు. సీతాపురం అనే ఊరికి మాయా సర్కస్ అని వచ్చిందంట. బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్ చేశారంట. ఏమనంటే, కనీ విని ఎరగనటువంటి సర్కస్ ఇది. సర్కస్ అంటే మామూలుగా కొన్ని వేల మందికి షో ఉంటుంది. మా సర్కస్ ప్రత్యేకత ఏంటి అంటే షో ఒకటికే, అద్భుతమైన ప్రదర్శన అని చెప్పి బోరాలు పెట్టి మొత్తం ఊరంతా కూడా సీతాపురంలో అడ్వర్టైజ్మెంట్ చేశారంట. మొదటి రోజు షో కులోమని వెళ్ళిపోయారు అందరూ, తండోపతండాలు. ఆ టికెట్ల దగ్గర కౌంటర్లో ఒకరినొకరు లాగేసుకునేది. ప్రభుపాదులు వారు చెప్తారు, ఏమని చెప్తారంటే, ఎండ్రకాయలు అమ్మేవాడు అంటే ఇక్కడ అందరూ మోక్షం వచ్చేస్తుంది, అందరూ భక్తి మోక్షం అంటే ఏం ఉండదు, అటువంటిది ఏం ఉండదు. ఎండ్రకాయలు అమ్మేవాడు ఈ బతుకున్నా కానీ పారిపోతాయని చెప్పి భయపడ్డంట. ఎందుకంటే ఒకటి ఎక్కడానికి ఆ బుట్ట ప్రయత్నిస్తే ఇంకోటి వెనకాల నుంచి దానికి లాగేస్తుంది. అట్లాగే పొరపాటున ఎవడన్నా భక్తి గీక్తి అంటే ఇంకోటి అప్పుడే దేనికి రా, అనుభవించడానికి చాలా ఉందిరా, తర్వాత చూసుకోవచ్చురా, సినిమా పోదాంరా. సో మనందరం ఎండ్రకాయలు లాంటి వాళ్ళం. ఒకరైనా లాగేస్తూ ఉంటాడు, ఒకడు పోతా అంటే ఇంకోటి లాగేస్తూ ఉంటాడు. సో వాళ్ళు అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ఒకరినొకరు లాగేసుకొని టికెట్ కోసం తన్నుకొని, ఒక్క హీరో చొక్కా చినిగిపోయింది, వాడికి చెప్పులు తెగిపోయాయి, అంత పోరాడి టికెట్ సంపాదించి ఆ టికెట్ అందరికి చూపించాడు, కాలరెట్ ఎగరేసుకొని అని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఆ సర్కస్ గుడారంలోకి వెళ్తే ఖాళీగా ఉంది మొత్తం, ఎవడు లేడు. వీడు బ్రహ్మాండమైన ప్రదర్శన అన్నారు, ఎవరు లేడంటే ఇక్కడ అన్నాడు. అంటే ఒక కర్టన్ వెనకాల నుంచి ఒక పెద్ద ఫైల్మన్ అనమాట, వాడు కండలు ఇచ్చుకుంటూ ఇంటా వచ్చాడు. ఏరా ప్రదర్శన కాదు, మరి అందుకే కదా కష్టపడి టికెట్ సంపాదించింది. ఆ ఫైల్మన్ ఈ దగ్గరికి వచ్చి మెడబట్టుకొని తమ్ముగా చేశాడు. నేల గడిచాడు. నేల మీద పడిపోయిన తర్వాత ఈ ఫైల్మన్ అడుగుతున్నాడు, షో చాలంటారా ఇంకేమైనా కావాలా అన్నాడు. చాలండి, అదే బాగుంది అని. అలా ఎందుకు చెప్తా, చాలండి. ఈడేదో బట్టలు ఉన్నాయి కాస్త సర్దుకొని బయటకు వస్తా మనసులో అనుకుంటున్నాడు. ఇంతమంది చేత గొడవబడి కొట్లాడి టికెట్ సంపాదించి లోపలికి వెళ్ళి దెబ్బలు తిని బయటకు వచ్చానంటే నా ప్రెస్టేజ్ ఏం కావాలా అని చెప్పి బయటకు రాగానే ప్రెస్ వాళ్ళందరూ మైకులు పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. మొదటి ప్రదర్శన మీరే కదండి చూసింది, ఎట్టుంది అన్నారు. వీడు ఒకరు చెప్తే కాదండి, ఎవడికి వాడు అనుభవించాలన్నాడు. ఒక్కడు చెప్తే కాదండి, ఎవడికి వాడు అనుభవించాలన్నాడు. రెండో వాడు వెళ్ళాడు, సేమ్ వాడికో ట్రీట్మెంట్. వాడు బయటకు వచ్చేమంటున్నాడంటే ప్రెస్ వాళ్ళు, సార్ మీరు రెండో వాళ్ళు సార్ ఎట్టుంది సార్ షో అన్నాడు. వాడు అంటున్నాడు, మాటలు లేవండి అంతా చేతలే, మాటలు లేవండి అంతా చేతలే అన్నాడు. ఊరంతా వెళ్ళారు, ఊరంతా దెబ్బలు తిన్నారు. ఒక్కడి నోరు మెదిపితే మనం కూడా ఇంటి లోపల మాయా సర్కస్ బయటకు వచ్చేటప్పుడు టిక్ టాప్ గా రెడీ అయిపోయి వచ్చేస్తాం. ఎవడన్నా ఎదురు పెడితే గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడుందిరా జీవితంలో నవ్వు? అసలు జీవితానికి ఒక నవ్వు అనేది ఉందా? ఏదో ఇట్లాగా ఆధ్యాత్మికంగా సత్సంగంలో ఇటువంటి హృదయపూర్వకంగా నవ్వుతాం. బయట ప్రపంచంలో అంతా కూడా ఆర్టిఫిషియల్, దుఃఖం నుంచి విరామం, దాన్నే హ్యాపీనెస్ అనుకుంటాం. కానీ నిజమైనటువంటి ఆనందం అనుభవించే వ్యక్తే లేడు ఈ దుఃఖాలయంలో. మనం అనుభవించే ఆనందం ఏంటి అంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఎవడో ఒకడు అరణ్యంలో పోతూ అరణ్యాన్ని వర్ణించుకుంటూ పోతున్నాడంట. ఏమని అంటే, ఆహా పచ్చిక బయళ్ళు ఎంత చక్కగా ఉన్నాయి, సెలయేర్లు వెలగలా పారుతూ ఉన్నాయి, పక్షుల కిలకిల రావాలు, అద్భుతంగా ఉంది అరణ్యం. మనం కూడా ఏంటి అంటే ఈ మాయా ప్రపంచాన్ని చూసి చాలా అద్భుతం అనుకుంటాం. కానీ ఉన్నట్టుండి ఒక పులి వాడి మీద దూకిందంట. వీడు దాని బారి నుంచి కాపాడుకునే దానికి పరిగిస్తూ పోతుంటే ఒక వేటగాడు ఒక గొయ్యిదో ఉన్నాడు జంతువుల్ని పడ్డానికి. ఆ గొయ్యిదో ఏం చేస్తారు వాళ్ళు, దాని మీద గడ్డి గదం అంతా కప్పేస్తారు.
కనపడకుండా ఉండాలి జంతువులకని. వీడు పరిగెత్తుకుంటూ వచ్చి దాంట్లో పడిపోయాడు. పడిపోబోతూ దానిపైన ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు ఊడలు ఎగిరి దాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని ఆ మర్రి చెట్టు ఊడలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటే, కాళ్ళు పైకెత్తి ఇట్లా ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే ఆ కాళ్ళు ఊడలో చిక్కుపోయాయి. వీడి చేతులు పట్టు జారిపోయింది. తల క్రిందులుగా ఊగుతున్నాడు. అంత దూరం పరిగెత్తుకొని వచ్చాడు కదా. తలకిందులుగా ఊగుతూ ఉంటే వాడు చూశాడు, ఒక పక్క పులుంది, ఇంకో పక్క తోడేళ్లున్నాయి, ఇంకో పక్క సింహం ఉంది. ఆ గొయ్యిలో చూస్తే బుసలు కొట్టే పాములున్నాయి. వీడు పరిగెత్తి పరిగెత్తి వచ్చి తల క్రిందులుగా అట్ట ఊగులాడుతూ అలిసిపోయి రొప్పుతూ ఉన్నాడు. నాలిక బయటేసి అంటాం. ఆ కండిషన్లో మనం ఎవరన్నా ఉంటే నవ్వుతామా చెప్పండి? వాడు మాత్రం అన్నాడు. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వాడు నవ్వగలిగాడు అంటే కారణం ఏంటి అంటే, ఆ చెట్టు మీద ఒక తేనె తుట్టు ఉందంట. వీడు రొప్పుతూ నాలుక బయటేసి అటు ఇటు ఊగుతూ ఉంటే ఆ కదలికకి ఆ చెట్టు మీద ఉన్న తేనె తుట్టెలో నుంచి ఒక్క తేనె బిందువు వాడి నాలుక మీద పడిందంట. ఒక పక్క పులి, ఇంకో పక్క సింహం, ఇంకో పక్క తోడేళ్లు, కింద బుసలు కొట్టే పాములు, వాటన్నిటి లెక్క చేయకుండా వాడు. మన జీవితంలో కూడా పులి, సింహం, తోడేళ్లు, బుసలు కొట్టే పాములు, ఇవన్నీ మన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్. కానీ కొంచెం కామము, కొంచెం కాంచనము, కొంచెం కీర్తో, ఈ మూడుటికి అది ఎంత అంటే, అక్కడ సింహము, పులి, తోడేలు, పాములతో పోలిస్తే వీడి నానికి మీద పడింది ఎంత? కేజీ నెక్టరా, కేజీ తేనె, ఒక డ్రాప్. దానికి వీడు మనం అనుభవించే టన్నుల కష్టాల ముందు మనం అనుభవించే కామం గాని, కాంచనం గాని, డబ్బు గాని, కీర్తి, పేరు ప్రతిష్టలు గాని ఆ తేనె బిందువు అంత డ్రాప్ ఆఫ్ నెక్టర్. దానికి మనం జీవితం అంతా పరుగులు తీస్తాం గాడిదల్లాగా. బా బా లైఫ్ లైఫ్ లైఫ్, ఏందిరా లైఫ్, ఇదేరా నాయన లైఫ్, ఇంతకన్నా ఏం లేదు. దానికోసం జీవితం అంతా పడి పడి పడి. తర్వాత ఇంకోటి అనుకుంటాం, స్వామి మన తన అనే వాళ్ళ కోసం స్వామి ఎంత కష్టం. శాస్త్రాలు ఏం చెప్తాయో తెలుసా? మన తన అనే వాళ్ళు ఎవరని. మీరెవరికన్నా ఎవరి దగ్గరైనా 10 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆ 10 రూపాయలు అప్పు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఏం పట్టించుకోడు. 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, వాడు కొంచెం రోజు కనిపిస్తాడు మనకు. ఒక 4-5 లక్షల రూపాయలు ఇచ్చాడు అనుకోండి, 10 లక్షలు ఇచ్చాడు, ఇంకా దగ్గరగా అబ్జర్వ్ చేస్తుంటాడు. ఏమంటే ఈడు వెళ్ళిపోతే అడు డబ్బులు పరుస్తుంది, వసూలు చేసుకునేది. మనకి ఎంత క్లోజ్గా ఉన్నారు మన అనేవాళ్ళు అంటే, వాళ్ళందరూ పూర్వం వాళ్ళకి రుణపడ్డాం మనం, మనకు అప్పిచ్చారు, అది చెల్లించుకునేదానికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు. భార్య రూపంలోనో, భర్త రూపంలోనో, పిల్లల రూపంలోనో, స్నేహితుల రూపంలోనో. వాళ్ళకి నువ్వు ఇంతకు ముందు జన్మలో ఏదైతే వాళ్ళ దగ్గర తీసుకున్నావు అదన్నీ ఇచ్చేంత వరకు వాళ్ళు మనతోనే ఉంటారు. అప్పులోడికి రుణం కట్టేశారనుకోండి, అప్పులు కట్టేశారనుకోండి, మళ్ళీ మన మొహం చూస్తాడా? ఇంకో కస్టమర్ చూసుకుంటాడు. సో ఎప్పుడైతే రుణానుబంధం అన్నారు, ఈ బంధువులు వీళ్ళందరూ కూడా మనం రుణాలు క్లియర్ చేసామనుకోండి, ఎవరికి వారే యమున తీరే, సంబంధం ఉండదు. ఈ మనుష్య జీవితంలో ఇవన్నీ తెలుసుకొని అట్టని చెప్పి మనం భార్య పిల్లల్ని వదిలేయమని చెప్పరు. ఉన్నంత వరకు వాళ్ళని చూసుకుంటూ నీ యొక్క అసలు గమ్యానికి నువ్వు ఎక్కడికి చేరుకోవాలనే దానికోసం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుంచి తయారవ్వాలి. మనం ఏంటి అంటే వయస్సు పెరిగిపోతూ ఉన్నా కానీ ఇంకా అబ్బా బాధ్యతలు, నాయన నామం చేయి అంటే అప్పుడే మనం చెప్పాను కదా. ఒక ఆయన, నేను ఇప్పుడు భక్తి గిక్తి చేస్తే స్వామి నా పిల్లలు కాంపిటీషన్ తట్టుకోలేరు స్వామి, ఇంకా టైం ఉంది. నీ వయసు ఎంతయ్యా అన్నాను, 82 అన్నాడు. ఇంకా టైం ఉందండి ఆయన, ఇంకా టైం ఉందండి. యమధర్మరాజుకు ఓ భక్తుడు ఉన్నాడంట, అది కూడా చెప్పేస్తా దేనికి వచ్చింది. ఆయన పేరు అమృత అంట, పేరే అమృత. ఆయన
యమధర్మరాజు కోసం కఠోరమైన తపస్సు చేశాడంట. యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడంట. ఏం వరం కావాలన్నాడంట. మామూలుగా నా గురించి ఎవరు తపస్సులు చేయరు, నువ్వేంద్ర నాయన నాకు భలే శిష్యుడు దొరికావు, నువ్వు ఏమి ఇంత కఠోరమైన తపస్సు చేశావు అన్నాడు. మృత్యువు లేకుండా వరం ఏమన్నాడంట. అబ్బాయి నాకు కూడా మృత్యు ఉందిరా నాయన, నేను కూడా పర్మనెంట్ ఏం కాదు, మృత్యువు లేకుండా నేను వరం ఇవ్వలేని, ఇంకేదైనా కోరుకో అన్నాడు. అటైతే ఒక పని చేయండి అయ్యా, ఆ మృత్యువు నాకు వచ్చేదానికి ముందు ఇంటిమేషన్ లెటర్ ఒకటి రాయండి, నేను చదువుకొని మోక్షానికి ప్రిపేర్ అవుతా అన్నాడంట. అదైతే చేస్తారా అన్నాడంట. యమధర్మరాజు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే వీడనుకున్నాడంట లెటర్ వచ్చిన తర్వాత మోక్షానికి ప్రిపేర్ అవుతాంలే, ఈ లోపల లైఫ్ బాగా ఎంజాయ్ చేసేద్దాము అని చెప్పి పిచ్చి పిచ్చిగా పిచ్చి పనులన్నీ చేసుకుంటున్నాడంట, పిచ్చోళ్ళలాగా. ఒకరోజు అద్దం ముందుకు వెళ్ళాడు, ఎంట్రుకలు నెరిశాయి. ఎంట్రుకలు నెరిస్తే ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎవరికో ఒకడికి 8 ఎంట్రుకలు ఉన్నాయండి నెత్తి మీద. ఆడు మంగళ షాప్కి వెళ్ళాడంట. ఆ మంగళోడికి ఏం చేయాలి అర్థం కాదు. ఆడన్నాడు, ఏం చేయమంటారు సార్, లెక్క పెట్టమంటారా కత్తిరించమంటారా అన్నాడంట. వాడన్నాడంట, కలరయ్య అన్నాడంట. 8 ఎంట్రుకలు ఉంటే లెక్క పెట్టమంటారా కత్తిరించమంటారా అన్నాడంట. వాడు వీడేమో రంగయ్య అన్నాడంట. సో వీడు రంగేసేసుకున్నాడు. తర్వాత కొన్ని రోజులు కళ్ళు కనపడలేదు, అద్దాలు పెట్టుకున్నాడు. కొన్ని రోజులు పళ్ళు రాలిపోయాయి, పెట్టుడు పళ్ళు పెట్టుకున్నాడు. కొన్ని రోజులు కాలు చేయి పడిపోయింది, కర్ర ఊతం తీసుకున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత యమధర్మరాజు వచ్చాడు. వస్తే, ఏమండే మనుషులే మాట తప్పుతారు అనుకున్నానండి, మీరు కూడా మాట తప్పేస్తున్నారు ఏంటండి? ఏం చెప్పారండి, నాకు వరం ఏమి ఇచ్చారండి? మీరు వచ్చే ముందు లెటర్ రాస్తున్నారు కదండి, ఉత్తరం లేకుండా వచ్చేసారు ఏంటండి? ఒరే నాయనా, నువ్వు అడిగింది నా ఒక్క ఉత్తరం, నేను 4 ఉత్తరాలు రాశా అన్నాడు. వీడు అమాయకంగా, నేను మొన్న చెప్పాను కదా పోస్ట్ మ్యాన్ చెరువులో పడేసేవాడు ఉత్తరాలు మా ఊర్లో, అట్టగా కొరియర్ బాయ్ మిస్ చేశాడేమో యమధర్మరాజు గారు అన్నాడు వీడు అమాయకంగా. ఒరి పిచ్చోడా, నేను రాసే లెటర్లు పెన్ను పేపర్ ఎట్లా ఉండదురా, నేను రాసిన 4 లెటర్లు ఏంటి అంటే, మొదట ఎంట్రుకలు నెరిశాయి, ఫస్ట్ లెటర్ అది. కళ్ళు మచ్చకబడ్డాయి, 2వ లెటరు. పళ్ళు రాలిపోయాయి, 3వ లెటరు. కాలు చెయ్యి పడిపోయింది, 4వ లెటర్. తర్వాత నేను వచ్చాను అన్నాడు యమధర్మరాజు. వయస్సు అడ్వాన్స్ అవుతూ ఉంటే మనం ఏంటి అంటే, ఆ భగవంతుణ్ణి చేరుకునే దానికి ఏం చెయ్యాలో అది చెయ్యాలా.